కొండా సురేఖ ఎపిసోడ్లో సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 2 వరకు ఆమెపై చర్యలు లేకపోవచ్చని తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీకి వస్తారు. కనుక అప్పటి వరకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుపై ముందడుగు లేనట్టే అని తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధిష్టానంతో రాయబారానికి బట్టి విక్రమార్క నిరాకరించారు. అలాగే క్రమశిక్షణ కమిటీ చెప్పిందే ఫైనల్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొండా సురేఖ విషయంలో అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. కలెక్టరేట్ బిల్లుండే, దానికోసం వచ్చిన